అక్క బ్లౌజ్కి సైడ్ జాయింట్ సరిగ్గా వేయలేకపోతున్నాను అక్క, ఒక్కసారి చెప్పక్క. ఓకే, ఇది చూడు, ఇది బ్లౌజ్ మనం ఏదైతే కుడుతున్నామో ఆ బ్లౌజు. ఓకే, సైడ్ ఇంకా జాయింట్ వేయలేంది. సో బ్యాక్ మనం అలా కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా మడత పెట్టాను. ఓకేనా, ఇది మనకి ఆది బ్లౌజ్ అంటే కొలత బ్లౌజ్ అనమాట. సో దీనికి కూడా సేమ్ బ్యాక్ పార్ట్ మాత్రమే, ఫ్రంట్ ఏం కాదు, ఓన్లీ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా సెంటర్కి మడత పెట్టాను. ఓకేనా, సో కింద మడత మీద కరెక్ట్గా ఒకే సైజు వచ్చేలాగా పెట్టి మనకి ఎక్కడైతే ఖర్చు కాకుండా లాస్ట్ కుట్టు ఏదైతే ఉందో అక్కడ మనం ఒక మార్కింగ్ పెడతాం పైన. అలాగే రెండో వైపు కూడా 2 మడతల మీద ఉంది కదా అది, సో ఆ మడత మీద ఉంది కదా, సో 2 పొరలు ఉన్నాయి కదా, సో కింద పైన కూడా అలా పెడతాం. ఇది బ్యాక్ వరకు ఓకే, ప్రాబ్లం అయితే లేదు. అర్థమైంది కదా? ఓకే అక్క. ఇది ఫ్రంట్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఒక దాని మీద ఒకటి పెడతాం. చూడు, లైనింగ్ పై కనిపిస్తుంది మనకి, ఒక దాని మీద ఒకటి పెడతాం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సేమ్ పెట్టకుండా రెండు, ఇక్కడ మనకి కాజా పట్టి ఉంది కదా, హుక్స్లు కాకుండా కాజా పట్టి ఎక్స్ట్రాగా వేస్తాం కదా, దాన్ని మనం మెజర్ చేయకూడదు, దాన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత అప్పుడు మనం రెండు సేమ్గా ఒక దాని మీద ఒకటి పెట్టాలి. లేదంటే మనకి కరెక్ట్గా ఈ మధ్యలో కొనవలసిన హుక్స్లు కొంచెం సైడ్కి వచ్చినట్టు వస్తాయి అనమాట, కరెక్ట్గా రాదు ఫిట్టింగ్. సో అలాగా ఆ కాజాల పట్టిని వదిలేసి సేమ్ దీన్ని కొలిచేటప్పుడు కూడా ఈ ఆది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వదిలేయాలి. కాజాల పట్టి వదిలేసి అప్పుడు మడత పెట్టాలి. ఒక దాని మీద ఒకటి పెట్టి ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే, ఖర్చు కాకుండా లోపల కుట్టు ఏదైతే ఉందో మనకు మెయిన్ అదే కదా, మిగతా అంతా ఖర్చు. సో ముందు అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్కి అలాగే, ఫ్రంట్ 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్కి కూడా మనం అలాగే చేస్తాం. అంటే బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ కూడా అయిపోయింది. ఇంక హ్యాండ్ నీకు తెలుసు కదా. హ్యాండ్ అర్థమైంది అక్క. చూడు, హ్యాండ్ ఏంటంటే చూడు, సింపుల్గా చెప్తాను. సేమ్ ఇలాగ మడత పెడతాం కదా కుట్టేసేటప్పుడు, ఇది హెమ్మింగ్ కోసం కొంచెం కొంచెం మడత పెడతాం కదా. మడత పెట్టేసిన తర్వాత ఈ మెయిన్ బ్లౌజ్ ఎంతైతే ఉందో సేమ్ అదే, ఇది తిరగేసి లేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది నీకు. తిరగేసి ఉంటే సేమ్ ఖర్చు ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే మనం మార్కింగ్ చేసేస్తాం అక్కడ. అయితే బ్లౌజ్ హ్యాండ్స్ ఒకవేళ మనం పొట్టిగా ఉన్న హ్యాండ్స్ని పొడుగ్గా చేసి, పొడుగ్గా ఉన్న హ్యాండ్స్ని మనం పొట్టిగా చేసాం అనుకో ఒకవేళ నెక్స్ట్ బ్లౌజ్కి, అప్పుడు దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఇది మనం యాక్చువల్గా మనకి చెస్ట్ లూజ్ ఏంటంటే మనం కటింగ్ చేసేటప్పుడే మన సైజు 9, 8.5 అని పెట్టి అక్కడ మనం చిన్న కటింగ్ ఇచ్చుకుంటాం కదా, సో అది ప్రాబ్లం ఉండదు. అయినా లేదు, తెలియలేదు, అప్పుడు ఇవ్వలేదు, ఒకవేళ కటింగ్ మర్చిపోయింటే సేమ్ చూడు, ఈ హ్యాండ్ నేను ఎలా సమానంగా వచ్చేటట్టు పెట్టి, ఇది హ్యాండ్ ఆ గీత కనిపిస్తుంది కదా, అది శంఖ దగ్గర రౌండ్ అనమాట. సో ఇది కూడా సేమ్ మన ఆది బ్లౌజ్ని ఎలా పట్టుకొని పైన భుజం దగ్గర నుంచి ఈ కింద వరకు ఎలా పట్టుకొని, కింద దాన్ని కూడా అలాగే స్ట్రైట్గా ఉంచుకొని రెండింటిని ఒకేలా పెట్టి అక్కడ కొలుచుకుంటే మనకి ఏదైతే ఖర్చు కాకుండా లాస్ట్ లైన్ ఉందో ఆ లాస్ట్ లైన్కి వస్తుంది. సో నేను ఆల్రెడీ అక్కడ కటింగ్ పెట్టుకున్నాను. నేను చూడు, కటింగ్ ఉంది కదా. అవునక్క, నేను ఒక్కొక్కసారి కటింగ్ పెట్టడం మర్చిపోతున్నాను అక్క. మర్చిపోయినప్పుడు ఇలా పెట్టుకోవడమే, ఇలా పట్టుకొని అక్కడ మార్కింగ్ చేసుకోవడం. సో హ్యాండ్ ఇక్కడ మార్కింగ్ చేసాం, అక్కడ చంకదార మార్కింగ్ చేసాం, బ్యాక్ ఇక్కడ మార్కింగ్ చేసాం, ఇది చేసాం. సో ఆ పైనుంచి ఈ చంక దగ్గర నుంచి ఇలా కిందకి, ఇది బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి వస్తుంది, సైడ్ కదా. సో పైనుంచి కింద వరకు కుట్టేసుకు వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ.